గౌతమ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. ఇక గౌతమ్ చాలా కోపంతో మళ్ళీ మీద రగిలిపోతూ మందు తాగుతూ ఉంటే ఇంతలో ఒక ఫ్రెండ్ అయితే ఇలా అంటాడు, ఏంట్రా నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేవు, పెళ్ళాం చోటు భర్తవు నువ్వు అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే గౌతమ్ని తిప్పి పడుస్తూ ఉంటారు. అయినా నీ పెళ్ళాం నీ మాట వింటేనే కదా ఎవరితో తిరుగుతుందో తెలీదు, ఎవరితో ఉంటుందో తెలీదు అని చెప్పి వాళ్ళిద్దరూ గౌతమ్ని ఇంకా రెచ్చగొట్టేస్తారు. ఇక గౌతమ్ అయితే అయినా నువ్వు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి, నీ ఎందుకురా నీ బతుకు అని చెప్పి అనేసరికి గౌతమ్కి ఒక్కసారిగా కోపం వచ్చి వాడి మీద చేయి చేసుకుంటాడు. ఏంట్రా ఏం కూసావరా అని చెప్పి చేయి చేసుకుంటాడు. ఇక వాడైతే ఏంట్రా మా మీద రివర్స్ అవుతున్నావు, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి అని చెప్పి తిరిగి వాళ్ళు రివర్స్ అవుతూ ఉంటారు. ఇంతలో మళ్ళీ అయితే అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి ఆగండి అని చెప్పి గౌతమ్ని గట్టిగా పట్టుకొని గౌతమ్ని వెనక్కి లాగుతుంది. ఏంట్రా ఎందుకురా మా ఆయన్ని కొడుతున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటే వచ్చిందమ్మా వయ్యారి, ఎందుకు ఒక మొగుడికి తెలియకుండా ఇంకొక మొగుడి దగ్గరికి వెళ్తూ కాపురం చేస్తుంది, ఈవిడే ఉండాలి, ఇలాంటి దాన్ని పెళ్ళంగా తెచ్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు మళ్ళీ అయితే అలా మౌనంగా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అవును, ఎందుకు ఒక మొగుడికి తెలియకుండా ఇంకొక మొగుడి దగ్గరికి వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది చూసి ఆ మాటలు విని మళ్ళీ అయితే తట్టుకోలేక ఏమండి పదండి మనం ఇంట్లోనికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి గౌతమ్ చెయ్యి పట్టుకొని ఏవండి ఏవండి రండి మనం ఇంట్లోనికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి గౌతమ్ చేతిని పట్టుకుంటుంది. ఇక గౌతమ్ అయితే చాలా కోపంతో ఏయ్ నా చేతిని వదులుతావా లేదా అని చెప్పి మళ్ళీ చేతిని విసిరేసి ఏంటే నువ్వు మాట్లాడేది అని చెప్పి మళ్ళీపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు గౌతమ్. అది చూసి మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి ఎలా మాట్లాడుతున్నారో, పదండి లోపలికి వెళ్దామన్నా సరే గౌతమ్ మళ్ళీ మాట వినడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.